భీమినిపట్నం వచ్చేసామండి. విశాఖపట్నం జిల్లాలో ఉన్నటువంటి భీమునిపట్నం. ఒకప్పుడు ఇది పల్లెటూరు. ఇప్పుడు మటుకు మనం విశాఖపట్నం సిటీలోని ఇది కూడా కలిసిపోయింది. గ్రేటర్ విశాఖ అయింది. ఈ భీమునిపట్నం నుంచి మనం విశాఖ బీచ్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. సో మొట్టమొదటిగా నరసింహస్వామిని మనం దర్శించుకుంటున్నాం. సో కొండ మీద ఉన్నారు కదండి స్వామి, ఆయనే నరసింహస్వామి. ముందుకెళ్దాం. ఈ రోడ్డు చూస్తున్నారు కదండి, కొండ మీదకి వెళ్ళే మార్గం అనమాట. సిమెంట్ రోడ్డు, వాహనాలు వెళ్ళేందుకు అనుకూలంగా కట్టినటువంటి మార్గం ఇది. సో ఈ మార్గం గుండా టెంపుల్, మనం లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ దర్శిస్తాం. ఇప్పుడు మనం మెయిన్ ఎంట్రన్స్ దగ్గరికి వచ్చాం. లక్ష్మీ నరసింహస్వామి మెయిన్ ఎంట్రన్స్ మెట్ల మార్గం అనమాట. ఈ మెట్ల మార్గం గుండా భక్తులందరూ కొండ మీదకి వెళ్ళి ఆలయ దర్శనం చేస్తూ ఉంటారు. భీమిలి ప్రధాన జంక్షను గంట స్తంభం దగ్గరికి వచ్చామండి. ఇప్పుడు మనం చూస్తున్నారు కదా, గంట స్తంభం ఇది బ్రిటిష్ కాలం నాటి నుంచి ఈ గంట స్తంభాన్ని మెయింటైన్ చేస్తూ ఉన్నారు. సో ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తున్నారు కన్స్ట్రక్షన్ని. సో ఇక్కడి నుంచి మనం బీచ్ రోడ్లోకి వెళ్దాము. కొంచెం ముందరకు వెళ్తే కుడివైపు మనకి బీచ్ వస్తుంది. చూస్తున్నారు కదా గంట స్తంభం. ఇక్కడి నుంచి మనం ముందుకు మూవ్ అవుతున్నాం. ఈ షాపులు, అవి బజారు మొత్తం అంతా కూడా భీమిలి కూడలేనండి. అలా కాస్త ముందుకు అలా వెళ్తే షాపులు అటు ఇటు ఉన్నాయి కదా, అన్నీ కూడల వద్ద అన్నీ దొరుకుతాయి. చేపల మార్కెట్, పళ్ళు, కూరగాయలు అన్నీ కూడా ఇక్కడ లభ్యం అవుతాయి. అలా ముందుకు వెళ్తే మనకి కుడివైపు తిరగగానే వెంటనే బీచ్ మనకు వచ్చేస్తుంది. ఇక్కడ కొంచెం ముందర లెఫ్ట్ సైడు చూస్తున్నారు కదా, ఇది ఇక్కడ బస్సులు అవి అవుతాయి అన్నమాట. ఆర్టీసీ బస్సులు అవన్నీ. బస్ స్టాప్ అన్నమాట. ఇక్కడే బస్సులు అవుతాయి. ఇక్కడ నుంచి సిటీలోకి బస్సుల ద్వారా వెళ్ళొచ్చు. సో అదేవిధంగా సిటీ నుంచి ఇక్కడికి బస్సుల ద్వారా రావచ్చు. ఇప్పుడు మనం కుడివైపు వెళ్తున్నాం. బీచ్ రోడ్డు ఎంట్రన్స్ వచ్చేసింది. చూస్తున్నారు కదా, బీచ్ రోడ్డు, భీమిలి బీచ్ రోడ్ పార్క్ అనమాట. ఎంట్రన్స్ రోడ్డు మధ్యలోని, అలాగే పార్కు. ఆ పక్కనే మనకి డచ్ వాళ్ళ యొక్క సమాధులు కూడా ఈ పక్కనే ఉంటాయి. ఎడమవైపు చూస్తే మనకి భీమిలి సముద్రం కనిపిస్తుంది. సో సముద్రం ఒడ్డున ఈ కొబ్బరి తోటలో చక్కటి కొబ్బరి చెట్లు వేశారు. డచ్ వాళ్ళు స్తూపాలు అయితే కనిపిస్తున్నాయి. సమాధులు స్తూపాలు పెట్టారు డచ్ వాళ్ళవి. చూద్దాము డచ్ వాళ్ళ సమాధులు అయితే ఇప్పుడు మనం చూద్దాం. సో డచ్ మెయిన్ ఎంట్రన్స్లోకి వెళ్తున్నాం. ఇవన్నీ డచ్ వాళ్ళు సమాధులు ఇప్పుడు మనం చూస్తున్నాం. బ్రిటిష్ కాలం నుంచి ఉన్నవి సమాధులు అన్నమాట. శ్రీ అని డచ్ సమాధులు, స్తూపాలు అవన్నీ కనిపిస్తున్నాయి కదా మనకి. ఇదండి భీమిలి బీచ్ ఎంట్రన్స్. బీచ్లోకి వెళ్ళడానికి చూద్దాం బీచ్ ఎలా ఉందో. బీచ్ అయితే కలకలాడుతుంది జనాలతోనే. సో ఇక్కడ ఫోటోగ్రాఫర్లు, మన దగ్గర కెమెరా లేకపోతే ఫోటోలు తీస్తారు అనమాట. వీళ్ళు చూస్తున్నారు కదా, డ్రెస్ వేసుకుని కెమెరాలు పెట్టుకొని. ఇక్కడ సో జనాలతో కలకలాడుతుంది. చూస్తున్నారా, పిల్లలు పెద్దలు అందరూ స్నానాలు చేస్తున్నారు. ఇప్పుడు టైము 12 అవుతుంది. అయినా సరే ఎండున్న జనాలు బీచ్లో తగ్గలేదు. ఇది భీమిలి బీచ్. భీమిలి చరిత్ర చూస్తే ఇక్కడ చరిత్ర, సంస్కృతిగా మరియు సహజ సౌందర్యం కలిగినటువంటి పట్టణం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నం జిల్లాలో ఉన్నటువంటి ఈ భీమునిపట్నం చరిత్ర చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి పట్టణం. ఈ పట్టణం ప్రాచీన బౌద్ధ కేంద్రాలు, డచ్ వారి కాలం నాటి నిర్మాణాలు, అందమైన సముద్ర తీరం ఉండడం దీని ప్రసిద్ధి చెందిందండి. భీమిలి చాలా పురాతనమైన చరిత్ర ఉందంటే 400 సంవత్సరాల చరిత్ర కూడా ఉంది. 1641లో డచ్ దేశస్తులు భారతదేశం వచ్చినప్పుడు హైదరాబాద్ నవాబు కూలీ కుతుబ్ షా నుంచి వీళ్ళు పర్మిషన్ తీసుకొని ఈ భీమునిపట్నంలోని వాళ్ళు స్థావరాలు ఏర్పరచుకొని వ్యాపారానికి కోటలు కూడా కట్టుకున్నారన్నమాట వాళ్ళ భద్రత కోసం. అలా ఇక్కడ వ్యాపారం చేశారు. 1754లో జరిగిన మరాఠీ దాడుల్లోనూ 1781లో ఫ్రాన్స్, బ్రిటన్ దేశాల మధ్య జరిగిన యుద్ధంలో ఇక్కడ ఉన్నటువంటి డచ్ కోటలు ధ్వంసం అయ్యాయి. 1825లో బ్రిటిష్ వాళ్ళు వచ్చి ఈ భీమునిపట్నాన్ని వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. బ్రిటిష్ వాళ్ళ కాలంలోనే ఇది మంచి రేవు పట్టణంగా అభివృద్ధి చెందింది. ఈ భీమిని పట్టణం చుట్టువైపులా అనేక బౌద్ధ క్షేత్రాలు కూడా ఉన్నాయి. ఈ పావురాల గుట్ట పైన బౌద్ధ ఆరామం ఉండేదని చరిత్ర అయితే చెప్తుంది. ఇంతటి అందమైన చారిత్ర కలిగినటువంటి ప్రదేశం, చూడదగ్గ అటువంటి ప్రదేశం పర్యాటకులకు తప్పకుండా ఇది మంచి చూడదగ్గటువంటి ప్రదేశం అని చెప్పొచ్చు. తప్పకుండా అందరూ ఈ ప్రాంతాన్ని సందర్శించాలి. మంచి సముద్రం, మంచి ప్రదేశాలన్నీ కలిగి ఉన్నది కాబట్టి తప్పకుండా చూడదగ్గటువంటి ప్రదేశం కనుక ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో చివరి వరకు చూసి నన్ను కోఆపరేట్ చేయండి. అంతేకాకుండా వీడియో లెంత్ అయితే ఎక్కువ ఉంది. 2-3 భాగాలుగా వీడియోని మీకైతే అందిస్తాను. తప్పకుండా చూడండి. బీచ్లోని బౌద్ధుని యొక్క బౌద్ధ సన్యాసుల బొమ్మలు ఏమన్నా బీచ్, భీమిలి బీచ్ ఎలా ఉందండి. సో ఇంకా అలా ముందుకెళ్ళి మనం బీచ్ రోడ్ ఎక్స్ప్లోర్ చేద్దాం. జర్నీ ఉంటుంది బీచ్ రోడ్. ఒక 5 కిలోమీటర్లు బీచ్ జర్నీ చేస్తాం. ఇటువైపు చూసుకుంటే ఫిషర్మెన్స్ కాలనీ అంటే ఇక్కడ అందరూ కూడా ఫిషర్మెన్స్ ఉంటారు. వీళ్ళు సముద్రంలోకి వెళ్ళి చేపలు పట్టి ఆ చేపలు అమ్మి వాటి మీదే జీవనాధారం వీళ్ళు గడుపుతూ ఉంటారు. జీవనాధారం మొత్తం చేపలు వేట వీళ్ళది. అంతా ఫిషరీస్ కాలనీ అండి. ఓకే, సో బీచ్ వ్యూ అయితే అదిరిపోయింది మీకు. బీచ్ రైడ్ చాలా బాగుంటుందండి. సో మనకు ఒకవైపు సముద్రం, పక్క నుంచి రోడ్డు, అది కూడా ఒక 50 మీటర్లలోనే మనకి సముద్రం నీళ్ళు మనకి తగులుతాయి. సో ఇలా వెళ్ళడం చాలా బాగుంటుంది. 35 కిలోమీటర్ల జర్నీ ఉంటుంది. అద్భుతంగా చూడండి, చూసి ఆనందించాలి. టెంపుల్ వచ్చిందండి, పోలమాంబ ఆలయం అంట. భీమిలి కుడివైపు చూస్తే నరసింహస్వామి ఆలయం కనిపిస్తుంది. ఇలా కుడివైపు నరసింహస్వామి ఆలయం కనిపిస్తుంది కదండి. అదే నరసింహస్వామి ఆలయం.
సమీకృత సంక్షేమ బాలికల వసతి గృహం. ముందుకు రెస్టారెంట్ రైట్, రెమోట్ రెస్టారెంట్. బీచ్ రోడ్లో మంచి మంచి రెస్టారెంట్లు అయితే ఉంటాయి. రెస్టారెంట్ బీచ్ రెస్టారెంట్. బీచ్ రెస్టారెంట్ పెద్దదే, ఇక్కడ బాగానే ఉంటుంది. ఫ్యామిలీ అండ్ ప్రైవేట్ పార్టీస్, బీచ్లు, కేఫ్ అన్నీ ఉన్నాయి. ఫ్యామిలీతో వచ్చేవాళ్ళు పర్వాలేదు, క్యాబ్కి వెళ్ళొచ్చు. రెస్టారెంట్ పక్కనే మనకి మంచి కొబ్బరి తోట. ఇలాంటి ప్రాంతాల్లోనే కోకో ఏరియా చూసారా, కొబ్బరి చెట్లు, తాడి చెట్లు ఎక్కువ ఉన్నాయి. కొబ్బరి చెట్లు, తాడి చెట్లు అన్నీ న్యాచురలే, కొబ్బరి చెట్లు కూడా ఇక్కడ న్యాచురల్, కానీ పెంచుతున్నారు. సో ఇక్కడ సెట్టింగ్ పిక్నిక్ కాడికి వచ్చిన బాగుంటుంది. రైట్ సైడ్ ఇక్కడ మీకు ఎర్రదెబ్బలు అంటారు కదా, అదే ప్రాంతం అనమాట. ఇప్పుడు ఆ ప్రాంతానికి అయితే వచ్చాము. బీచ్ మనకు ఎర్రదెబ్బలు అయితే, ఇప్పుడు ఎర్రదెబ్బలు అయితే కనిపించట్లేదండి, కనుమరుగైతే. అప్పుడైతే ఎర్రదెబ్బలు అయ్యి కనిపించేది బాగా. ఇదే అసలైన ఇది ఎర్రదెబ్బల ప్రాంతం. బీచ్ ఎర్రదెబ్బలన్నీ మాయమైపోయాయండి. అన్ని తోటలు అవి బాగా కలిసిపోయాయి. ఎర్రదెబ్బలు అయితే ఏం కనిపించట్లేదు. న్యాచురల్గా పెరిగినటువంటి కొబ్బరి తోట బీచ్లోనే చూసారా, ఇది న్యాచురల్గా పెరిగిన కొబ్బరి తోట అనమాట. బాగుంటుంది. సహజంగా ఇప్పుడు బీచ్లోని కోకో ప్లాంట్లు వేసి డెవలప్ చేస్తున్నారు, కానీ ఇది న్యాచురల్, భీమిలి దగ్గరలో ఉండేది. అటు బీచ్ ప్లాంట్ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఇక్కడ ఎంజాయ్ చేయడానికి. దీనికి ఆపోజిట్ చూస్తే మీరు ఇవన్నీ ఎర్రదెబ్బలు అనమాట, కానీ కనుమరుగు అయిపోయినాయి. ఇప్పుడు చూడాలంటే లోపలికి వెళ్ళాలి, ట్రై చేద్దాం ఒకవేళ ఎక్స్ప్లోర్ చేయడానికి. ఇక్కడ న్యాచురల్ తాడి చెట్లు ప్లాంట్స్, ఇక్కడ కూడా స్టే చేయడానికి చాలా బాగుంటుంది. కొబ్బరి తోట పక్కనే తాటి తోట. ఇది యాక్చువల్గా ఎర్రదెబ్బల ప్రాంతం. కోకో ఏరియా నాకు చూసారా, ఇది మటుకు మళ్ళీ ఈ కొబ్బరి చెట్లు పెంచినవే, డెవలప్ చేసినట్టు. నేను ఆపోజిట్ అంతా ఎర్రదెబ్బలే. లోపలికి వెళ్ళండి, ఆపోజిట్ చూడండి, ఈ ఎర్రదెబ్బలే కానీ కనిపించట్లే, అన్నీ కన్స్ట్రక్షన్స్ అయిపోయి పెద్దగా ఏరియా లేదు. చూస్తున్నారు కదా, ఇవే ఎర్రదెబ్బలు. అలా లోపలికంటూ వెళ్తే కనిపిస్తాయి, చాలా లోపలికి వెళ్ళాలి. ఒకప్పుడు ఇవన్నీ పెద్ద పెద్ద దెబ్బలే, కానీ అన్నీ కన్స్ట్రక్షన్లు అయిపోవడం వల్ల ఎర్రదెబ్బలు అన్నీ కనుమరుగైపోయి కొద్ది గొప్ప లోపలికి వెళ్తే కనిపిస్తాయి అన్నమాట. ప్రజెంట్ అయితే బయటకు కనిపించట్లేదు ఎర్రదెబ్బలు. చూద్దాం, ఇంకేమైనా కనిపిస్తే బయటికి ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేస్తాం.
దాటి అలా లోపలికి వెళ్ళాలి. ఇప్పుడంతా క్లోజ్ చేశారు ఎర్రదప్పులో. అలా పక్క నుంచి వెళ్ళాం, ఏదో కొంచెం కనిపించినట్టు ఉన్నాయి. సో చెట్లు అయితే కొదవలేదండి. బీచ్ పక్కన కంటిన్యూ రోడ్డు పక్కన అలా చెట్లు ఉంటూనే ఉంటాయి. వైపు నీడ ఎక్స్ప్లోరింగ్. సో ఇక్కడ నుంచి కొన్ని కిలోమీటర్లు మనం ఎక్స్ప్లోర్ చేయకూడదు, రిస్ట్రిక్షన్ ఏరియా ఉంది. తర్వాత మళ్ళీ చేస్తాం. ఈ చేపలకు కూడా వచ్చామండి. ఇక్కడ నుంచి అన్ని లెఫ్ట్ సైడ్ బీచ్ రోడ్ పక్కనంతా చూసారా? బీచ్ రోడ్ పక్కనే అన్నీ కూడా హ్యాచరీస్ ఉంటాయి. ఇవన్నీ హ్యాచరీస్ అండి. చూడండి బోర్డు వస్తుంది, బాలాజీ హ్యాచరీస్. బాలాజీ హ్యాచరీస్ ఇవన్నీ హ్యాచరీస్ అండి. మహాలక్ష్మి హ్యాచరీస్ ఇలా లైన్గా ఉంటాయి. సో రొయ్యి పిల్లలు ఉంటాయి కదా, వాటిని డెవలప్ చేస్తారన్నమాట. సముద్రంలో దొరికే పెద్ద టైగర్ రొయ్యల్ని పట్టుకొచ్చి మేలు ఫీమేలు తీసుకొచ్చి, మేలు ఫీమేలు సముద్రం నుంచి తీసుకొస్తారు రొయ్యల్ని. వాటిని పిల్లల్ని డెవలప్ చేస్తారన్నమాట ఈ హ్యాచరీస్లోనే, ఈ అక్వా హ్యాచరీస్లో డెవలప్ చేసి వీటిని చేపల చెరువులు, రొయ్యల చెరువులకి ఎక్స్పోర్ట్ చేస్తారు. అక్కడి నుంచి పెరిగి పెద్ద అయిన తర్వాత మళ్ళీ అమ్మకానికి వస్తాయి, ఎక్స్పోర్ట్ అవుతాయి, ఫారెన్ ఎక్స్పోర్ట్ అవుతాయి. ఈ అక్వా ఇవన్నీ ఇలా లైన్కి ఉంటాయి బీచ్ రోడ్లో. సైడ్ అన్ని హ్యాచరీస్ ఉంటాయి, రైట్ సైడ్ అన్ని రిసార్ట్స్, అన్ని బోర్డులు అన్నీ ఉన్నాయి. బీచ్ సముద్రం ఒడ్డునే ఈ హ్యాచరీస్ ఉంటాయి లైన్గా. సముద్రం పక్కనే రామాద్రి, బీచ్కి ఆపోజిట్లో రామాద్రి అని చిన్న ఆశ్రమం ఉన్నది. బీచ్ ఆపోజిట్ చూసారా? ఈ ఆశ్రమం ఎంట్రన్స్ అనమాట. అక్కడికి వెళ్తే ఆశ్రమం ఉంటుంది, వేద పాఠశాల అదే ఉంటుంది అనమాట. చిన్న జిఆర్ స్వామి ఆశ్రమం ఆపోజిట్లోనే బీచ్. ఇలా బీచ్ రోడ్ అంటే మనం ప్రయాణిస్తున్నాం. బీచ్ పక్కనే మంచి మంచి లొకేషన్లు, టెంపుల్లు, ఆశ్రమాలతో కలిగిన టెంపుల్ అవి ఉన్నాయి. చూడండి ఆంజనేయ స్వామి విగ్రహం లోపల టెంపుల్. ఇదంతా ఆశ్రమం. ఆవులని అట్లా పెంచుతున్నారు, కనిపిస్తున్నాయి కదా. పైన వేద పాఠశాల. చూసారు కదా వరిజ ఆశ్రమం, చిన్న జిఆర్ స్వామి ఆశ్రమం. ఆపోజిట్లో బీచ్. ఇంకా ఇలా కంటిన్యూస్గా బీచ్ రోడ్ అంతా మంచి చెట్లు, నీడ, ఒకవైపు బీచ్. చాలా బాగుంటుందండి జర్నీ. నేనైతే బాగా ఎంజాయ్ చేస్తున్నాను, మీరు కూడా ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను. వేద పాఠశాల చిన్న జిఆర్ స్వామి. ఆపోజిట్లో మంచి బీచ్. గో విత్ ద ఫ్లో బీచ్ రైడ్. బీచ్ రైడ్ చేసుకుని వెళ్ళిపోవడం. మంచి మంచి ప్లేస్లు ఉన్నాయి, మంచి ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ నుంచి 14 కిలోమీటర్లు ఉంది విశాఖపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్. మనం అయితే ఇప్పుడు వచ్చేసాము తొట్లకుంట బీచ్ రోడ్లో. నెక్స్ట్ వీడియోలోనే తొట్లకొండనే ఎక్స్ప్లోర్ చేద్దాం. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోవద్దు. మరొక వీడియో పార్ట్ 2లోని మళ్ళీ తిరిగి మనం కలుసుకుందాం. మరి యొక్క బీచ్ని కంటిన్యూగా మనం సందర్శిద్దాం. ఉంటాను, బాయ్. మళ్ళీ ఒక వీడియోలో మళ్ళీ కలుద్దాం. తప్పకుండా నా ఛానల్ షేర్ చేయండి. వైజాగ్ సురేష్, మీ సురేష్.